బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ పాలమూరులో పర్యటించనున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి చేపట్టిన పాలమూరు న్యాయయాత్ర ముగింపు సభకు సీఎం ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పట్నంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో ప్రజాదీవన బహిరంగ సభ పేరుతో కాంగ్రెస్ ముగింపు సభను నిర్వహిస్తుంది. ఈ సభా వేదికగా రేవంత్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. రేవంత్ రెడ్డి తొలిసారిగా జిల్లా కేంద్రానికి రానుండడంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పాలమూరు పర్యటించనున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి చేపట్టిన పాలమూరు న్యాయయాత్ర ముగింపు సభకు సీఎం ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పట్నంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో ప్రజాదీవన బహిరంగ సభ పేరుతో ఈ కాంగ్రెస్ ముగింపు సభను నిర్వహిస్తుంది. ఈ సభా వేదికగా రేవంత్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. రేవంత్ రెడ్డి తొలిసారిగా జిల్లా కేంద్రానికి రానుండడంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, ఎన్నికల శంఖారావంగా చేస్తున్న అనుకుంటున్న ఈ సభ ఎలా జరగబోతుంది? లక్ష్మీనాథ్, ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు మహబూబ్ నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచందర్ రెడ్డి చేపట్టిన పాలమూరు న్యాయయాత్రకు ముగింపు సభను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఈ రోజు నేడు సాయంత్రం 4 గంటలకు జరిగే పాలమూరు ప్రజాదీవన సభలో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రవర్తనా నియమాలు అమల్లో ఉండడంతో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి వీలు లేదు. కేవలం పార్టీ ఏదైతే సభలో మాత్రమే పాల్గొని ఎన్నికల ప్రచారానికి తెరలేపన్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మరోవైపు ఏదైతే పాలమూరు అభివృద్ధికై కూడా సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నట్టు కూడా మనం చెప్పవచ్చు. దీనికి సంబంధించి గతంలో ఏదైతే కోద్గికి వచ్చిన నేపథ్యంలో దాదాపు 5,000 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నేపథ్యంలో పాలమూరు జిల్లా కేంద్రానికి ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పాలమూరు అభివృద్ధిపై కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాకు అభివృద్ధిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నట్టు కూడా మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపున ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు తర్వాత ఎంపీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావాన్ని కూడా పూరించనున్నట్టు కూడా మనకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపున దీనికి సంబంధించి ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేసినటువంటి సందర్భం. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా సీఎం రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారి జిల్లా కేంద్రానికి వస్తున్న నేపథ్యంలో ఈ సభను కూడా 1,00,000 మందితో ఏదైతే ఈ సభను ఏర్పాటు చేసిన నేపథ్యం స్థానిక ఎంవీఎస్ కళాశాల మైదానంలో ఇప్పటికైతే ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం దాదాపు 1,300 మంది పోలీస్ సిబ్బందితో ఈ
ఈ సీఎం సభకు సెక్యూరిటీగా ఏర్పాటు చేసినట్టు కూడా మనకు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ చెప్పిన నేపథ్యం ఉంది. అయితే మరోవైపున పాలమూరు జిల్లాను ఐటీ హబ్ గా, తర్వాత ఎడ్యుకేషనల్ హబ్ గా నిరుద్యోగులకు రానున్న రోజుల్లో సీఎం కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెబుతుందని కూడా కాంగ్రెస్ పార్టీలు చెప్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ కూడా మొదలుపెట్టినట్టు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల కోడ్ ముగిసిన వెంబడే పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రారంభించుకుందామన్నట్టు కూడా ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు కూడా చాలా ఉత్సాహంగా ఎక్కడికక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున జన సమీకరణ అయితే చేస్తున్నటువంటిది. మరోవైపున పాలమూరు ఏదైతే ప్రజా దీవెన సభను సక్సెస్ చేయాలన్న దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. దీనికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రేపు రాబోయే 2 స్థానాలు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి కైవసం చేసుకోవాలనే దిశగా ఈ సభ సాగనుందని కూడా మనం చెప్పవచ్చు లక్ష్మీనాథ్. అయితే ప్రదీప్ చెప్పండి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎన్నికల నగారం మోగినట్టుగానే అందరం భావించాలి. ఇందులో భాగంగా ఈ సభ నుంచే శంకారావం పూరిస్తున్నారు అనుకోవచ్చా? ఎస్, 100% లక్ష్మీనాథ్. ఏదైతే కాంగ్రెస్ పార్టీలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది, ఇక్కడి నుంచే తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఎన్నికల శంకారావాన్ని కూడా పూరించనున్నట్టు కూడా స్పష్టంగా చెప్తుంది. దానికి సంబంధించి ఈ సభ కూడా ఉంటుందన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. దానికి సంబంధించి అదే దిశగా ఈ సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే పార్లమెంటు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గత నెల రోజుల నుంచే విస్తృతంగా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. మరోవైపున బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించి నిన్ననే ఏదైతే పాలమూరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గత సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డిని ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా కొంత ప్రచారాన్ని ఉధృతం చేస్తుంది. ఈ సభ ద్వారా పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం అవుతుందని కూడా మనం చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా 2 లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలనే దిశగా ఈ సభ ఉంటుందన్నట్టు. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి కూడా భారీ ఎత్తున జన సమీకరణ చేయడంతో పాటు భారీ ఎత్తున ఈ సభ కూడా సాగనుందని కూడా మనం చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాలకు గాను 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బాగా వేసిన నేపథ్యంలో 12 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ సభలో పాల్గొంటున్న సందర్భం అయితే ఉంది. మరోవైపున ఈ సభ కూడా పూర్తిగా ఎన్నికల శంకారావ సభగానే పరిగణించాలంటూ కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ ప్రదీప్.